హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే అకాల వృద్ధాప్యము అంటే తక్కువ వయసులోనే తొందరగా ముసలితనం రావటము, వృద్ధాప్యం రావటం అనేది ఎందుకు జరుగుతుంది అనేది. మరి మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. జనరల్గా ఏంటంటే వాతావరణంలో మార్పుల వల్ల, జీవన శైలిలో మార్పుల వల్ల ఇలాగా అకాల వృద్ధాప్యం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ వృద్ధాప్యం అనేది, అకాల వృద్ధాప్యం అనేది ముఖ్యంగా చర్మంలో కనబడుతుంది అన్నమాట. ఈ చర్మము ముడతలు పట్టడం కానీ, మచ్చలు పట్టడం కానీ, తర్వాత లూజ్ అవ్వటం కానీ, మృదుత్వాన్ని కోల్పోవటము, నల్లగా మారటం చర్మము, తర్వాత జుట్టు ఊడిపోవటము, జుట్టు తెల్లబడటము, తర్వాత కళ్ళు, బుగ్గలు ఇవన్నీ కూడా పీక్కుపోవటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. వృద్ధాప్య లక్షణాలన్నీ ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. మరి వీటికి కారణాలు ఏముంటాయంటే జనరల్గా ఇది ముఖ్యంగా స్ట్రెస్ వల్ల, స్మోకింగ్ వల్ల, ఎండకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వటం వల్ల జరగవచ్చు. మరి యూవీ లైట్ అనేది తగలడం ద్వారా ఎక్కువగా చర్మానికి ఇది తగలటం వల్ల వృద్ధాప్యం అనేది తొందరగా వస్తుంది. ఈ యూవీ లైట్ వల్ల స్కిన్ క్యాన్సర్స్ కూడా వస్తాయి. బ్లూ లైట్ అనేది ఉంటుంది. ఈ బ్లూ లైట్ అనేది దేంట్లో ఉంటుంది? ఎక్కువగా ఈ మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్, వీటి వాడకం ఎక్కువగా చేసే వాళ్ళకి ఈ బ్లూ లైట్ అంటే హై ఎనర్జీ విజిబుల్ ఇన్ఫ్రారెడ్ లైట్ అనమాట. హెచ్ఈవి లైట్ అంటారనమాట దీన్ని. వీటి వల్ల కూడా ఈ చర్మంలో ఏంటంటే ఈ కొల్లేజన్ అనేది నశించి చర్మము సాగే గుణాన్ని అంటే ఇలాస్టిసిటీని కోల్పోతుంది. మరి స్మోకింగ్ వల్ల కూడా ఈ చర్మంలో కొల్లేజన్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. ఇవి కాకుండా ఎక్కువగా షుగర్ ఉన్న ఆహార పదార్థాలు, తర్వాత రిఫైన్డ్ పదార్థాలు తినే వాళ్ళలో ఏంటంటే వృద్ధాప్యం అనేది తొందరగా వస్తుంది. మరి స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు, తర్వాత నిద్ర సరిపడా పోనప్పుడు, ఆల్కహాలు ఇలాంటి అలవాట్లు ఉన్నప్పుడు కూడా ఈ వృద్ధాప్యం అనేది తొందరగా వస్తుంది. మరి ఇలాంటి వృద్ధాప్యాన్ని రాకుండా చేసుకోవాలంటే ఏం చెయ్యాలి అంటే ఈ స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి మానేయాలి, స్ట్రెస్ లేకుండా చేసుకోవాలి, నిద్ర సరిపడా పోవాలి, వాటర్ బాగా తాగాలి, పౌష్టిక ఆహారము, తాజా పండ్లు, కూరగాయలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. షుగర్ ఉన్న ఆహార పదార్థాలు కానీ, రిఫైన్డ్ పదార్థాలు కానీ తీసుకోవటం ఆపేయాలి. తర్వాత ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు సన్ స్క్రీన్ లాంటివి వాడాలి. తర్వాత చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఇవి కాకుండా డెర్మల్ ఫిల్లర్స్ అని ఉంటాయి, అవి వేయించుకోవచ్చు. తర్వాత ఫేషియల్ లిఫ్ట్ అనే ప్రొసీజర్స్ ఉంటాయి. తర్వాత ఫేషియల్ రీసర్ఫేసింగ్ అని, తర్వాత రీజువినేషన్ అని, లేజర్ స్కిన్ రీసర్ఫేసింగ్ అని, ఇలా కొన్ని టెక్నిక్స్ ఉంటాయన్నమాట. వీటన్నిటి ద్వారా ఈ అకాల వృద్ధాప్యాన్ని నివారించవచ్చు. మరి ఇదండి ఈ టాపిక్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.